ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయమున మీ అందరినీ చూడడంలో నేను సంతోషిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయిండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, కీర్తన గ్రంథము 34వ కీర్తన 19వ వచనము ఇలా సెలవిస్తుంది. నీతిమంతునికి కలుగు శ్రమలు ఆపతులు అనేకములు ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నామండి. తమిళ బైబిల్లో ఈ మాట కొంచెము డిఫరెంట్గా తేడాగా చెప్పబడుతుంది. నీతిమంతునికి కలిగేటువంటి ఆపతులు అనేకములు అయినను ఆ ఆపతులన్నిటిలో యెహోవా అతనితో నిలచి వానిని విడిపించును అనేటువంటి మాట తమిళ బైబిల్లో చెప్పబడుతుంది. ప్రియులారా, మనకు కలిగేటువంటి ఆపతులు శ్రమలు అన్నిటిలో కూడా దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని యొక్క ఉదయకాల సమయమున దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనుషులు మనకు ఆశీర్వాద సమయంలో, మనకు దీవెన సమయంలో మనుషులు మనతో ఉంటారండి. కానీ మనకు శ్రమలు ఆపతులు వచ్చినప్పుడు మనుషులు మన నుంచి విడిపోతారు, పిలిచినా కూడా రారు. ఎందుకంటే అతనితో ఉంటే ఆమెతో ఉంటే నాకు కూడా ఆ యొక్క ఆపత వచ్చేస్తుంది, నాకు కూడా ఆ యొక్క శ్రమ వచ్చేస్తుంది అని చెప్పి భయపడి స్వార్థంగా మనుషులు నడుచుకుంటారండి. ఈరోజు నీవు నమ్మినటువంటి మనుషులందరూ కూడా నిన్ను వదిలి దూరమై ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలు నీకు కలుగుతున్నాయి, నువ్వు శ్రమల ద్వారా నువ్వు వెళుచున్నావు, నిజమే నా కుమారుడా కుమార్తె. కానీ శ్రమలలో మనుషులు ఎవ్వరు నీతో ఉన్నా లేకపోయినా నిన్ను సృష్టించినటువంటి దేవుడును నేను నీతో ఉన్నాను, నిన్ను ఆ శ్రమ నుండి విడిపిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9-10 వచనంలో మనము ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆ ఎబ్బేజు కన్నప్పుడు తన తల్లి ఆయనకు ఒక పేరు పెడుతుంది, ఎబ్బేజు. ఎబ్బేజు అంటే దుఃఖము అని అర్థం. ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క ఎబ్బేజు యవనస్తుడిగా అవుతున్నాడు. ఈయన యొక్క జీవితం అంతా కూడా దుఃఖంలోనే కొనసాగుతుంది. ఒక్కరోజు ఆలోచించాడు, నా దుఃఖాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు ఈ లోకంలో? నా దేవుడు తప్ప ఎవరు లేరని చెప్పి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు ఖచ్చితంగా నన్ను దీవించాలి, కీడు నుండి నన్ను తప్పించాలని చెప్పి ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఆయన వేడుకొని మనవి చేసిన దానిని, ఆయన విజ్ఞాపనను దేవుడు అతనికి దయచేశాను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు శ్రమలలో కొనసాగుతున్నావా? నీకు జీవితం శ్రమల్లో కొనసాగుతుందా? ఇంకా నాకు ఎన్ని రోజులు నేను ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క శ్రమలు కలిగినటువంటి జీవితము, ఉపద్రవము కలిగినటువంటి జీవితము మారడం లేదని చెప్పి నువ్వు భయపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్నాడు, ఎబ్బేజు యొక్క దుఃఖాన్ని మార్చినటువంటి నేను, ఎబ్బేజు యొక్క శ్రమల జీవితాన్ని మార్చిన నేను నీతో ఉన్నాను. నీ శ్రమల్లో నిన్ను ఖచ్చితంగా ఆ శ్రమలన్నింటిని కూడా విడిపించి నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, కీర్తన గ్రంథం 105వ కీర్తన మనం 13వ వచనం నుంచి మనం చదివినప్పుడు, ప్రియులారా, ఆయన వారిని తమ ప్రజలను హింస పెట్టడానికి ఎవరికి కూడా ఆయన అనుమతించలేదు. వారి నిమిత్తంగా రాజుల్ని గద్దించెను. నేను అభిషేకించిన వారిని మీరు తాకకూడదు, నేను నా యొక్క ప్రవక్తలకు మీరు హాని చేయకూడదని చెప్పి దేవుడు గద్దించాడంట. ప్రియులారా, మనుషులు మీకు హింసను, శ్రమను, మిమ్మల్ని ఇబ్బందుల్లో తోయాలని చెప్పి మనుషులు ఆశిస్తున్నారా? భయపడకు దేవుని బిడ్డ, నిన్ను ఏ మనిషి కూడా జయించలేడు, ఏ శ్రమ కూడా నిన్ను జయించలేదు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన దేవుడు నీ యొక్క శ్రమలలో, నువ్వు గడిచి వెళ్తున్నటువంటి శ్రమలలో నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ కలిగినటువంటి ఉపద్రవాలు, శ్రమలన్నింటిలో నేను నీతో ఉండి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. యోసేపును గురించి కూడా ఆ కీర్తన గ్రంథంలో 105వ కీర్తన మనం చదివినప్పుడు, ప్రియులారా, ఆయనకు ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయన యొక్క కాళ్ళు చేతులు సంఖ్యలతో బిగిస్తున్నారు, ఆయన చెరసాల్లో తోస్తున్నారు. ప్రియులారా, తర్వాత వచనం చెప్తుంది, ఏ దేశములో ఆయన కాళ్ళు చేతులు కట్టారు, ఆ దేశములోని దేవుడు ఆయన హెచ్చిస్తున్నాడు. ఎలాగంటే ఇతరులను ఆయనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన కట్టడానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఒకరోజు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్న యోసేపు, ఈరోజు దేవుడు ఆయన శ్రమలను మార్చాడు, అధిపతిగా హెచ్చించాడు. ఎబ్బేజు యొక్క జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, ఎబ్బేజు యొక్క శ్రమను మార్చినటువంటి దేవుడు, ఆయన తన సహోదరుల కన్నా గణం పొందిన వాడై, దీవించబడిన వాడై మార్చినటువంటి దేవుడు
యోసేపు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ శ్రమలను కూడా మారుస్తానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఖచ్చితంగా నీ శ్రమలలో యేసయ్య నీతో ఉన్నాడు. నీ శ్రమలను మార్చి నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మా వాక్యం విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీతిమంతునికి కలుగు ఆపత్తులు, శ్రమలు అనేకము అయినను యెహోవా వాటన్నిటిలో వాడిని విడిపించును అనేటువంటి మాట మేము చదువుతున్నాము తండ్రి. శ్రమల ద్వారా, ఉపద్రవం ద్వారా తండ్రి యేసయ్య గడిచి వెళుతున్న మీ బిడ్డలను ఒకసారి మీరు కనికరించండి. వాటన్నిటి నుండి తండ్రి మీ బిడ్డలను మీరు తండ్రి విడిపించి మీరు ఆశీర్వదించమని, ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసేటువంటి అన్ని విషయాల్లో మీ తండ్రి ఆశీర్వదించేటువంటి హస్తము వారి తోడుండి వారికి జయము కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.